ధనుష్, నాగార్జున, అక్కినేని మరియు రష్మిక మందన్న ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేరా 2025లో విడుదలై అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో ఒకటి. ఈ సినిమా మేకింగ్, షూటింగ్ కు సంబంధించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. క్లాస్ సినిమాల స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల వర్స్టైల్ యాక్టర్ ధనుష్ మరియు కింగ్ నాగార్జున కలిసి పరిచయం చేయడం ఈ సినిమా మేకింగ్ కు అతిపెద్ద హైలైట్. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. శేఖర్ కమ్ముల మార్క్ సోల్ఫుల్ మెలోడీతో పాటు ధనుష్ పాత్రకు తగ్గట్టుగా వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మేకింగ్ దశలో చాలా సమయం కేటాయించారు. ఈ సినిమాలో ధనుష్ రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తారు. ఒకటి మురికివాడలో ఉండే పేదవాడి పాత్ర, మరొకటి స్టైలిష్ లుక్. షూటింగ్ సమయంలో ధనుష్ మురికివాడలో బిచ్చగాడి వేషంలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. సినిమాలోని ప్రధాన భాగం ముంబైలోనే ధారావి వంటి మురికివాడల్లో మరియు రద్దీగా ఉండే ప్రాంతాల్లో చిత్రీకరించారు. సహజత్వం కోసం నిజమైన లొకేషన్ లోనే షూటింగ్ చేశారు. నాగార్జున మరియు ధనుష్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను బ్యాంకాక్ లో చిత్రీకరించారు. ఈ షెడ్యూల్లో కొన్ని హై వోల్టేజ్ డ్రామా సీన్లు మరియు యాక్షన్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. నాగార్జున ఇందులో చాలా పవర్ఫుల్, మిస్టీరియస్ పాత్రలో కనిపిస్తారు. ఆయన లుక్ కోసం శేఖర్ కమ్ముల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. నాగార్జున కెరియర్ లో ఇదొక విభిన్నమైన పాత్రగా నిలిచింది. ముంబై వీధులను ప్రతిబింబించేలా హైదరాబాద్ లోని ఒక స్టూడియోలో భారీ సెట్ వేశారు. కొన్ని క్లిష్టమైన సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు. రష్మిక ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని డిఫరెంట్ రోల్లో కనిపిస్తారు. ఇక ఆమె ఆ పాత్ర కోసం సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ మరియు ముంబైలో జరిగింది. శేఖర్ కమ్ముల టేకింగ్, ధనుష్, నాగార్జున నటనలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కథలోని లోతు మరియు సామాజిక అంశాలను స్మరించిన తీరు విమర్శలకు ప్రశంసలు అందుకుంది. ధనుష్ మురికివాడలో ఉండే సన్నివేశాల కోసం ముంబైలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో షూట్ చేశారు. ధనుష్ ను గుర్తుపట్టకుండా ఉండేందుకు గెరిల్లా షూట్ పద్ధతి వాడారు. ఆ బిచ్చగాడి వేషంలో ఉన్న జనం మధ్యలో ఉన్న ధనుష్ ను గుర్తుపట్టలేరు. నాగార్జున పాత్ర కోసం షూటింగ్ సమయంలో చాలా విభిన్నమైన లైటింగ్ టెక్నిక్స్ ను వాడారు. ఆయన చాలా స్టైలిష్ గా, మునుపెన్నడి కంటే యంగ్ గా కనిపించేలా సినిమాటోగ్రాఫర్ నిఖిత్ బొమ్మెల ప్లాన్ చేశారు. నాగార్జున మరియు ధనుష్ ముఖాముఖిలా తలపడే సన్నివేశాలను హైదరాబాద్ లోని ఒక భారీ రెయిన్ సెట్ లో చిత్రీకరించారు. ఇక సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తిరుపతి పరిసర ప్రాంతాలలో షూట్ చేశారు. అక్కడ ధనుష్, రష్మికలపై కొన్ని సీన్లు చిత్రీకరించారు. ఇక ఈ షెడ్యూల్ సమయంలో భారీ ఎత్తున అభిమానులు తరలిరావడంతో షూటింగ్ కు కాస్త అంతరాయం కలిగిన చిత్ర యూనిట్ విజయవంతంగా పూర్తి చేసింది. శేఖర్ కమ్ముల సినిమాలో మ్యూజిక్ కథలో భాగంగా ఉంటుంది. షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆ సన్నివేశానికి తగ్గట్టుగా డిఎస్పీ కొన్ని ట్యూన్స్ వాడేవారట. ఆ మ్యూజిక్ వింటూ నటులు తమ ఎమోషన్స్ ను పండించేవారని టాక్. సినిమాలో సింహభాగం వర్షం లేదా తేమతో కూడిన వాతావరణం కనిపిస్తుంది. దీనికోసం షూటింగ్ స్పాట్ లోనే నిరంతరం వాటర్ స్ప్రింకిల్స్ ను వాడేవారు. ధనుష్ తన పాత్రలోని రా అపియల్ కోసం మేకప్ లేకుండా నిజమైన మురికిని కూడా అంటించుకొని నటించారని మేకింగ్ వీడియోలో చూడొచ్చు. రష్మిక పాత్ర షూటింగ్ సమయంలో చాలా గోప్యంగా ఉంచారు. ఆమె ముంబై షెడ్యూల్లో పాల్గొన్నప్పుడు ఆమె లుక్ బయటపడకుండా గొడుగుతో కవర్ చేసేవారు. ఆమె పాత్రలో ఉన్న నెగటివ్ షేడ్స్ కూడా షూటింగ్ స్పాట్ లో అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద క్లీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ చిత్రం ఉత్తరాదిలో కూడా ధనుష్ ఇమేజ్ వల్ల మరియు శేఖర్ కమ్ముల మేకింగ్ వల్ల భారీ వసూలను రాబట్టింది. తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ సినిమా 2025లో వన్ ఆఫ్ ది బెస్ట్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాలు చాలా సాఫ్ట్ గా ఉంటాయి. కానీ కుబేరా కోసం ఆయన తన స్టైల్ ను మార్చుకుని డార్క్ క్రైమ్ డ్రామా జానర్ లోకి వెళ్లారు. ఇక షూటింగ్ సమయంలో ఆయన నటులకు డైలాగ్ల కంటే ఎక్కువగా సబ్ టెక్స్ట్ లు వివరించేవారట. దీని వల్ల ధనుష్, నాగార్జున మధ్య వచ్చే సీన్లు చాలా ఇంటెన్స్డ్ గా కనిపిస్తాయి. ముంబైలోని ధారావిలోని షూటింగ్ చేయడం భద్రతా పరంగా అతిపెద్ద సవాల్గా మారింది. అందుకే హైదరాబాద్ లోని ఓపెన్ ల్యాండ్ లో ధారావి పోలిన ఒక భారీ మురికివాడను సెట్ వేశారు. అక్కడ వాడిన ప్రతి వస్తువు పాత ప్లాస్టిక్ డబ్బా నుండి తుప్పు పట్టిన రేకుల వరకు అన్ని ముంబై నుండి తెప్పించినవే. షూటింగ్ లో సహజత్వం కోసం చివరి వరకు అక్కడి మురికి కాలువలను కూడా అచ్చం అలాగే సృష్టించారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.